హలో అందరికీ. ఎలా ఉన్నారు? ఏంటి వాయిస్ చేంజ్ అయిందని చూస్తున్నారా? ఇది ఓన్లీ నా ట్రిప్ అనమాట. అంటే నేను ఆఫీస్ కొలీగ్స్‌తోనెళ్ళాను. ఎక్కడికెళ్ళాం, మేమేం చేసాం ముందు ముందు చూడండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. సో, టెంపుల్ దగ్గరైతే పూజ చేస్తున్నాం. ఎందుకంటే స్టార్ట్ అయ్యేటప్పుడు పూజ చేస్తే కొంచెం మంచిగుంటదని చెప్పేసి పూజ చేస్తున్నామనమాట. అరౌండ్ ఇది ఎర్లీ 3:30 AM సాటర్డే. సో, అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి పూజ అయితే చేసేస్తున్నాం అనమాట. మన విశాల్ దగ్గర ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా! అక్కడ అనమాట. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అరౌండ్ టైం వచ్చేసి 3:45 AM అవుతుంది. మేము మొత్తం 7 మెంబర్స్ ఉన్నామన్నమాట. మా ఫస్ట్ పాయింట్ వచ్చేసి భద్రాచలం. ఫస్ట్ ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళాలి. కొంచెం దూరం ట్రావెల్ చేశాక మా ఫ్రెండ్స్ అందరూ కాఫీ తాగుదామన్నారు. సో, మాకు ఇక్కడ ఒక కాఫీ షాప్ దొరికింది. దక్షిణ్ ఫిల్టర్ కాఫీ షాప్. ఇక్కడ అందరం కాఫీ తాగుదామని అయితే ఆగాము. లోపలికెళ్ళి మీకు మెన్యూ అవన్నీ చూపిస్తాను చూడండి. రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయి. మేమైతే జ్యూసెస్ అవేం తీసుకోకుండా డైరెక్ట్ కాఫీ తీసుకున్నాం అనమాట. మొత్తానికి మన కాఫీ అయితే వచ్చేసింది. అదే మన ఫిల్టర్ కాఫీ అయితే వచ్చేసింది. చూడండి ఈ షాప్ యొక్క యాంబియన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ అలా చిల్ అవుతూ తాగుతున్నారు. ఎందుకంటే పక్కన వర్షం పడుతుంది. కాఫీ చాలా హాట్ ఉంది. అండ్ చాలా బాగుంది కూడా. మాక్సిమం అందరిది నైట్ షిఫ్ట్ అనమాట. సో, ఎవరికి నిద్ర లేవు. అయినా గానీ ట్రిప్ అంటే మాత్రం బాయ్స్‌కి ఎనర్జీ వచ్చేస్తుంది కదా! సో, అలా అనమాట. సో, ఇప్పుడైతే కాఫీ అయిపోయింది. స్టార్ట్ అవ్వాలి మరి. కాదు బాబు రెడీ బాబు హాట్ కెమెరా నీ కళ్ళు పేలిపోలో చూడవే వేరే చిటికలే. చూశారు కదా మా ఊళ్ళో జోష్ ఎలా ఉందో. దోస్తులతో పోతే అట్లనే ఉంటుంది జోష్. మేమైతే కార్ పక్క కాపి గాలి కొట్టించుకుంటున్నాం అనమాట. సో, టిఫిన్ చేసే టైం కూడా అయింది. మేము అక్కడే రోడ్ పక్కనే కూర్చొని తిందాం అనుకున్నాము. కానీ గాలి షాప్ అన్న ఏమన్నాడంటే లోపల కూర్చోండి మంచం ఉంది తినేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. చాలా మంచిగా అనిపించింది. సో, ఇక్కడ కూర్చొని తినేసాము. టిఫిన్ కూడా మా ఫ్రెండ్ ఇంట్లో నుంచే చేసి తీసుకొచ్చాడు అనమాట అందరి కోసం. సో, టిఫిన్ అయితే అయిపోయింది. మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. సో, చూడండి ఈ నేచర్ కానీ ఈ వెదర్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ ట్రావెలింగ్. అరౌండ్ టైము 7:30 to 8 అవుతుంది. మేము దగ్గరలో రీచ్ అయిపోయామన్నమాట. సో, ఈ బ్రిడ్జ్ వచ్చేసి అదే భద్రాచలం యొక్క బ్రిడ్జ్ అనమాట. శాండ్ అదంతా కనిపిస్తుంది కదా! అదంతా గోదావరి అంట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా భద్రాచలంకి. సో, నాకు కూడా తెలీదు. వాటర్ లేక అదంతా శాండ్ కనిపిస్తుంది. వర్షాలు పడితే మేబీ అది ఫుల్ ఉండొచ్చు. చూడు ఎట్లా వాడు పెద్ద ర్యాంప్ ఎక్కించా మర్చిపోయి ఉంటారు నువ్వు ఆ రోజు. సో, ఇప్పుడైతే మేము భద్రాచలం వచ్చేసినాము. సో, ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని దర్శనంకి వెళ్ళాలి కాబట్టి గోదావరిలో స్నానం చేద్దామని మా వాళ్ళు అన్నారు. సో, చూస్తున్నాము గోదావరి దగ్గరలో ఎక్కడైనా స్నానం చేసే స్పాట్ ఉందేమో అని చెప్పి చూస్తున్నాము. సార్ ఏంటి సార్ అది? 1 2 3 రైట్.
సో స్నానాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు టెంపుల్ దగ్గర ఉన్నాము. కార్ ఒక దగ్గర పార్క్ చేసి టెంపుల్ లోపలికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఫోన్ టెంపుల్లోకి అలౌ లేదు. సో నేను మొత్తం చూపించలేకపోయినా. కాకపోతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము బయటికి వచ్చాక. చూడండి ఈ పిక్స్, అవి టెంపుల్ బయట పిక్స్ ఇవన్నీ. కొన్ని పిక్స్ దిగాము. ఇగో ఇది నేను సోలోగా దిగాను, మీకు చూపిద్దామని చెప్పేసి. సో ఈ ప్లేస్ చూసినట్టయితే ఇది బయట టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక ప్లేస్ ఇది. ప్రసాదాల కోసం నించునే ప్లేస్ అన్నమాట. కొన్ని ప్రసాదాలు అయితే తీసుకున్నాము, లడ్డు అవన్నీ ప్రసాదాలు అయితే తీసుకున్నాము. లడ్డు వచ్చేసి అరౌండ్ 25 రూపీస్ ఏమో ఉంది. పులిహోర వచ్చేసి 15 రూపీస్ ఏమో ఉంది. లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. దర్శనం మాత్రం చాలా ఫాస్ట్గానే అయిపోయింది. సో దర్శనం అయిపోయింది, ప్రసాదం తీసుకోవడం అయిపోయింది. సో బయటికి అయితే వచ్చేసాం అనమాట. ఇది బయటి వ్యూ, అక్కడ గోపురం కనిపిస్తుంది కదా. సో ఇదంతా బయటి వ్యూ అనమాట. ఇక్కడ కూడా ఒక పిక్ దిగితే బాగుంటుంది అని చెప్పేసి పిక్ దిగాము. వేరే మెంబర్స్కి మా ఫోన్ ఇచ్చేసి పిక్ అయితే దిగాము. సో ఇక్కడ నుంచి మేము అన్నప్రసాదానికి అయితే వెళ్ళాము. అన్నప్రసాదం 11:30 to 1:30 వరకు ఉంటుందంట. సో మేము అరౌండ్ 12:30 ఏమో అవుతుంది వెళ్ళాము. అప్పటికి ఫుల్ జనాభా వచ్చేసింది. చూడండి చాలా అంటే చాలా రష్ ఉంది, కానీ వెయిట్ చేయాలి ప్రసాదం కోసం. సో వెయిట్ చేసాము. మొత్తానికి అన్నం, పప్పు, కర్రీ, ఆలు కర్రీ అవన్నీ పెట్టి చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో తినేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోవాలి. సో ఇప్పుడైతే మేము పర్మశాలకు వచ్చినాం అనమాట. దర్శనం అయిపోయినాక ఎక్కడికి వెళ్దాము అని చెప్పేసి అంటే పర్మశాలకు వెళ్దామన్నారు. సో ఇక్కడ ఫోన్స్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట. ఎందుకంటే అప్పుల్లో సీతారాము వాళ్ళు టైం స్పెండ్ చేసిన ప్లేస్ అనమాట. సో అందుకని ఫోన్స్ అయితే అలౌ చేయలేదు. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. అక్కడ మీరు చూస్తున్నారా, జూమ్ చేశాను, అక్కడ నుంచి ఎంట్రీ ఉందన్నమాట. సో ఫోన్స్ అయితే అలౌ లేవు. మేము చూసేసి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే భద్రాచలం మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మారేడుమల్లికి వెళ్తున్నాం అనమాట. సో మాకు దగ్గరలో షాప్స్ ఏం కనిపించలేదు. అందుకని బోర్ వాటర్ పట్టుకొని కొంచెం తాగుదామని చెప్పేసి తాగుతున్నాము. నెక్స్ట్ వ్యూ అంతా పాటలతో ఫుల్ ఎంజాయ్ చేసాం. చూడండి. ఫుల్ వర్షం పడుతుంది. వ్యూ పాయింట్. సో ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. సోకులేరు వ్యూ పాయింట్ అని ఒకటి ఉంది మారేడుమల్లి దగ్గర, అదనమాట. ఫుల్ వర్షం పడుతున్న మా వాళ్ళు అయితే ఫుల్ పిక్స్ దిగుతున్నారు. ఇది మా బ్యాచ్ అనమాట. మేము 7 మెంబర్స్ అయితే వెళ్ళాము. నెక్స్ట్ ఈడు మా జిమ్ బాడీ, ఈడు పేరు కుమారు, జిమ్సన్ ఈడు. నెక్స్ట్ ఇది నా ఫొటోస్ అనమాట. నేను కొన్ని ఫొటోస్ దిగాను, ఎందుకంటే మా అజింగానికి చూపించాలని, ఆయనకి కాలాలి అని చెప్పేసి. ఆడు ఇప్పటికీ మస్తు ఏడుస్తున్నా మీద, అయినా ఈ ఫోటోలు చూసి ఇంకెక్కువ ఏడుస్తాడు. నెక్స్ట్ చూడండి, ఘాట్ రోడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా మారేడుమల్లి ఘాట్ రోడ్ అనమాట. సో ఇదంతా ఘాట్ రోడ్, అటు ఫారెస్ట్ ఇటు ఫారెస్ట్ మధ్యలో ఘాట్ రోడ్. పైకెళ్ళి వర్షము, అసలు ఆ నేచర్ని ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఒకసారి, మీరే చూడండి. ఆ టర్న్స్ కానీ ఆ కట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మారేడుమల్లి వర్షంలో చూడాలని ఎందుకంటారో ఇది చూసాకే అర్థమైంది నాకైతే. కాలాలు మారినా సమారునా అడిగిల్ది మోహమే నీ తోడు ఇలా ఇలా విరహం పొంగెలే హృదయం ఊగెలే. స్టార్టింగ్లో మీకు ఒక లారీ స్టంట్ చూపించాను కదా, అది ఇదే అనమాట. మారేడుమల్లి ఘాట్ రోడ్లో అయ్యింది. అరౌండ్ 6:30 to 7 టైంలో, ఫుల్ వర్షం పడుతున్న టైంలో లారీ లాంగ్ కట్ కొట్టబోయి ఎడ్జ్కి వచ్చి ఆగిందనమాట. వాళ్ళు ఏం చేశారంటే స్టోన్స్తో ఆపారు.
కొంచెం ఎక్స్లేటర్ ఇచ్చారో లారీ ముంగడ పడిపోతుంది అనమాట. సో ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, ఘాట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయండి, మిగతా ఎవరు డ్రైవ్ చేయదు. ఎందుకంటే నార్మల్ రోడ్ వేరా, ఘాట్ రోడ్ వేరా. సో చూడండి, చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది. పెద్ద గాడి రోడ్లోనే కొట్టు. రాయి డైలేసిందేమో డౌట్ బంపర్కి. ఆడు కొడతాడని ఈ వెనకలు ఇది కూడా వేస్తాడు. ఆడ వెనకాల మనం కూడా వేస్తాం. ఆ వెనకాల ఆడు కూడా వేస్తాడు పైన వేసి. మొత్తానికి చాలా స్టంట్ల తర్వాత మేము మారేడుమల్లి అయితే రీచ్ అయిపోయినాం, అంత వర్షంలో కూడా. కానీ మాకైతే రూమ్స్ ఎక్కడ అవైలబుల్ లేకుండే, ఒక్క దగ్గర అవైలబుల్ ఉండే. వాళ్ళు 20K చెప్పారు 8 మెంబర్స్కి, అంత అఫోర్డ్ చేయలేకపోయాం మేము. నెక్స్ట్ లాస్ట్కి ఒక రూమ్ దొరికింది, 8 మెంబర్స్కి జస్ట్ 4K తీసుకున్నారు. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, విత్ బెడ్స్ 8 బెడ్స్ ఉన్నాయి, విత్ 8 బెడ్స్ ఉన్నాయి. అంటే చాలా బాగుంది. సో మేము బయటికి వెళ్ళేసి తెచ్చుకున్నాం, ఫుడ్ తెచ్చుకున్నాము డిన్నర్కి. బ్యాంబూ చికెన్ కావాలంటే బ్యాంబూ చికెన్ తెచ్చుకున్నాము, ఇక్కడ స్పెషల్ అంట. సో ట్రై చేద్దామని అయితే తెచ్చుకున్నాము. చాలా అంటే చాలా బాగుండే, మీరు కూడా ట్రై చేయండి ఇక్కడికి వస్తే. అందరు అంటారు వింటర్ సీజన్లో మారేడుమల్లి చూడాలని, కానీ అస్సలు కాదు. రెయినీ సీజన్లో చూస్తేనే దాని మజా అయితే తెలుస్తుంది. నిజంగా నాకు తెలిసింది దాని మజా. సో ఇప్పటికైతే స్టే ట్యూన్ ఉంటాం, అలా డే 2 కలుద్దాం, రైట్.